జిందాల్‌నే మోసగించి అనేక మంది ప్రముఖ పారిశ్రామికవేత్తల్ని హనీ ట్రాప్ చేసి, ఆ కారణంగా డబ్బులు గుంజుతున్నటువంటి కేసులలో ఒకటి జిందాల్‌ని మోసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యి జిందాల్ వ్యవహారంలో కాకుండా వేరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయికి సంబంధించినటువంటి కేసులో కథ మార్చినటువంటి ఉదంతంలో చివరికి ఈ ప్రభుత్వం వచ్చి కాదంబరి జత్వాని కోసం అప్పట్లోనేమో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని జైల్లో పెట్టి ఇప్పుడు ఆమెదే తప్పని తేల్చిన నేపథ్యంలో అప్పటి నుండి సస్పెన్షన్లో ఉన్నటువంటి కాంతి రాణా, విశాల్ గున్నీల మీద సస్పెన్షన్ ఎత్తివేయబోతున్నారు. ఈ ఇద్దరు అధికారులకి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. జత్వాని మీద అక్రమ కేసు బనాయించి వేధించారంటే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులైన వీళ్ళిద్దరికి 2024 సెప్టెంబర్ 15 ప్రభుత్వం సస్పెండ్ చేసి కేసు దర్యాప్తు సాగుతున్న దశలో సస్పెన్షన్ ఎత్తేస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చు అంటూ రివ్యూ కమిటీ అభిప్రాయపడటంతో అప్పటి నుంచి 6 నెలలకు ఒకసారి సస్పెన్షన్ పొడిగిస్తూ వచ్చారు. చివరిసారిగా జారీ చేసిన ఉత్తర్వులు ఏడాది సెప్టెంబర్ 4 దాకా లేదా కేసు దర్యాప్తు ముగిసేదాకా ఏది ముందైతే అప్పటి వరకు సస్పెన్షన్ ఉంటుందని చెప్పుకొచ్చింది. ఈ కేసులో సిఐడి దర్యాప్తు పూర్తి చేసి ఇటీవల న్యాయస్థానంలో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. అందువల్ల సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలని యోచిస్తున్నారట. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సస్పెండ్ అయిన నిఘా విభాగం మాజీ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ నెల 31 పదవి విరమణ చేయబోతున్నారు. ఈలోగా ఆయన మీద కూడా సస్పెన్షన్ ఎత్తేసి పోస్టింగ్ ఇస్తారు లేదా అనేది స్పష్టత లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.